ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన పరమశివుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో దర్శనమిస్తాడు. సువాసన భరితమైన పూలదండతో ఆధ్యాత్మిక శక్తిని సూచించే పవిత్ర చిహ్నమైన రుద్రాక్షమాలతో యోగనిష్ఠుడైన శివమూర్తి సుందరవదనం దర్శనీయమై భక్తులను అలరిస్తుంది. ఈ స్వామిని అర్చనాది కర్పూర నీరాజనాలతో భక్తులు సేవించుకుంటారు. ఉన్నంతలో అభాగ్యుల మనుగడ కోసం సాయం చేసేందుకు హైదరాబాద్ కొత్తపేట నుండి వచ్చిన ఎం నరసింగరావు, లీలా దంపతులు మానవత్వానికి ఆదర్శంగా నిలిచారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులతో ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః అనే పవిత్ర మంత్రాన్ని ఉచ్చరింపజేశారు. పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. భక్తులు కలశంలో జలాన్ని నింపి జంగమయ్యకు ఇష్టమైన జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో అలంకరించి స్వామికి కర్పూర నీరాజనం సమర్పించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించి శుభాశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శివాలయ పనుల్లో భాగమై భక్తి శ్రద్ధలతో ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. సేవాశ్రమంలోని వైద్యశాలను సందర్శించడంతో పాటు అనాథుల వసతి భవనంలో జీవిస్తున్న అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా దంపతులు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శంకరుని అనుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి నరసింగరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు నరసింగరావు, మా భార్య పేరు లీలా. మేము కొత్తపేటలో ఉంటాము. ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ అన్ని గుళ్ళు చూసుకున్నాం, పైన చూసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా మంచిగా అనిపించింది. అట్లా చాలా ఆనందం ఉంది. హలో, నా పేరు ఎం లీలా. ఇక్కడికి వచ్చి నుంచి మాకు చాలా ఆనందం అనిపించిందండి. చూసి నుంచి చాలా ఆనందం అనిపించింది. అసలు మేము ఇక్కడ వచ్చామని ఇట్లా జరుగుతుందని మాకు తెలియదు. ఈరోజు ఇక్కడ చూసినాక ఇక్కడ ఆనందం అనిపించింది మాకు బాగా. అట్లా ఇంకెవరినైనా పంపించాలని మా కోరిక కూడా నెరవేరాలి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.